कोई सादा हम्स हम्स మేడము నిన్న క్యాన్ల కోసం పంపించింది కదా, క్యాన్లు ఆర్డర్ పెట్టినట్టున్నారు. ఏడైతే 12 బాటల్లో 12 కర్తూన్లు పెట్టేసినాడు. అర్బాను తీసుకొచ్చింది లోపల నుంచి ఒకేసారి పైకి పెట్టేవి ఇంకేని. ఆయన ఒక్కొక్క టిప్పుకి 8, 9, 10 వేసుకొచ్చే, దీంట్లో 4 పెట్టినాయి. ఈడేమో ఫ్రిడ్జ్ ఉన్నదంట, ఫ్రిడ్జ్ తీసి పెట్టమంటారా? ఇది పని చేస్తే చెమటలు పట్టేస్తుంది. ఈ రోడ్లోకి రావాలంటే భయం కానీ 2 రోజుల నుంచి, ఈ వార్ జరుగుతుంది కదా అప్పటి నుంచి. ఎందుకంటే ఈ బిల్డింగ్లు వెనక పక్కే వాళ్ళు అమెరికా వాళ్ళకి సంబంధించింది ఉన్నది. ఎఫ్ఎం నే కడతా అదమ్మా ఇంటి సార్లు. మన కంచం అయితే వచ్చేసింది. తోఫిక్ బాయ్ అయితే తెచ్చినాడు. వాళ్ళ బైక్ వాళ్ళ మేడం 2 ఇచ్చింది, 2 తీసుకొచ్చాడు. బాగా దీనికి మొత్తం లైట్లన్నీ పెట్టినారు బాగా రంజాన్కి. ఒక వెలుగుతుంది. నమస్తే అందరికీ, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? వెల్కమ్ టు ఈరోజు వ్లాగ్. నిన్నటితో 2 వారాలు అయితే అయిపోయింది రంజాను. ఈరోజు 15వ రోజు. 15వ రోజు ఎలా జరుగుతుందో లాస్ట్ వరకు అయితే చూసేయండి. కోయి సాదా హమ్స్ హమ్స్ రాత్రి శనగపిండి వంటలు చేసిన, ఇచ్చిన వీళ్ళకి. ఆమెకి ఇచ్చిన, ఆమె చేస్తుంది కదా చిన్న చిన్నవి, నేను చేస్తా చూడమని చెప్పి రాత్రి చేయించిన. బాగున్నాయంటే బాగున్నాయంట. మేడము నిన్న క్యాన్ల కోసం పంపించింది కదా, క్యాన్లు ఆర్డర్ పెట్టినట్టున్నారు. అచ్చా క్యాన్ బాటలే వీళ్ళకి ఆర్డర్ పెట్టింది. మామూలుగా క్యాన్లు వస్తాయి కదా, వాళ్ళకేమో ఆర్డర్ పెట్టింది. కోసాయి కడుతూనే బాటలున్నాయా? పెద్ద పెద్ద బడా బాటలా? పెద్ద బాటలు పెట్టినారు. ఓకే తినాలి. 20 కడుతున్నాను అంట. అవి వస్తాయి కదా, లీటర్ 2 లీటర్లు కానీ. ఆ క్యాన్లకి వీటికి క్యాలిక్యులేటర్ వేసింది మేడం. ఏమో తక్కువ పడతాయని ఇది తెప్పించింది. క్యాన్లు రేట్ ఎక్కువ అంటే లీటర్ల ప్రకారం లెక్క వేసుకునింది. एक कार्टून कितना है? एक कितना है? 20. कितना लीटर है? कितना सा लीटर? 12 लीटर. 12 లీటర్ రియాల్. అవి వచ్చి 18 లీటర్లు 35 రియాల్. అందులో క్యాలిక్యులేటర్ వేసి ఇది తెప్పించింది మనం. కూర్చో బాయ్. ఏడైతే 12 బాటల్లో 12 కర్తూన్లు పెట్టేసినాడు. అర్బాను తీసుకొచ్చింది లోపల నుంచి ఒకేసారి పైకి పెట్టేవి ఇంకేని. ఇంకా 12 కర్తూన్లు ఉన్నాయి. ఆయన ఒక్కొక్క టిప్పుకి 8, 9, 10 వేసుకొచ్చే, దీంట్లో 4 పెట్టినాయి. ఇది చిన్నది కానీ బండి 4 ఎప్పుడు ఎత్తేది పైకి. అదేమో ఈ జిమ్లో పెట్టాలి. ఈ జిమ్ అంతా పరిచినా కూడా సరిపోయి ఈ సందులో పెట్టుకున్నాను. ఈ సందులో ఏదైతే 4 కర్తూన్లకే ఫుల్ అయిపోయింది. అది ఇది ఒకటి అడ్డం మళ్ళా 7 సరిపోయినాయి. ఇంకా 8 కర్తూన్లు ఉన్నాయి. అవి ఆడబెట్టాలా? ఈడ పెట్టమనింది, మీకు పెట్టేస్తా.
అయితే వారంబడే ఉంటాయి. అయిపోయినాయి ఇయే ఫైనల్. ఈడ ఫ్రిడ్జ్ ఉన్నదంట, ఫ్రిడ్జ్ తీసి పెట్టమంటుందమ్మా. ఇది ఎంత బాగుంది బా ఫ్రిడ్జ్. ఇదేమో ఎడ పెడతాము, ఆడే పెట్టేది మేలు. ఇది పర్ఫెక్ట్గా సరిపోయింది. ఇట్లా దావ కూడా ఉన్నది. అది ఆడే పెట్టేద్దాం. పని చేయక చేస్తే చెమటలు పట్టేస్తుంది. ఈయన ఎట్ట వచ్చాడు, వాకిలు తీసి నాకు వచ్చినాడు. జేన్ ఈ వాకిలు తీసిపోయినా కదా, దీంట్లో దూరినాడు, అందుకే ఫోన్ చేయలే ఆయన. టైం 12:30 అయింది. 12:33. మేడం బండి స్టార్ట్ చేయమంది. పని మనిషి చేసింది. పని మనిషి ఫోన్ చేసి 10 నిమిషాల్లో బండి స్టార్ట్ చేయ ఇంకేనే. మేడం ఏమైనా వంట రూమ్లో ఉండి ఫోన్ చేయించినట్టుంది. మేడం అయితే సలూన్కి వచ్చింది, సుల్తాన్ రోడ్లో ఉండేది. ఈ రోడ్లోకి రావాలంటే భయం కానీ 2 రోజుల నుంచి, ఈ వార్ జరుగుతుంది కదా అప్పటి నుంచే. ఎందుకంటే ఈ బిల్డింగ్ వెనక పక్కే వాళ్ళు అమెరికా వాళ్ళకి సంబంధించింది ఉన్నది. ఇది మా ఇంటికి దగ్గరే. దీంట్లోకి అయితే పోయింది మేడము. ఎక్కువ అమెరికా వాళ్ళకి టార్గెట్ చేస్తున్నారు కదా, అప్పటి నుంచి కొద్దిగా భయం కానీ ఈ ఏరియాకి రావాలంటే. ఈ వార్ జరిగేటప్పటి నుంచి అంటే చాలా రోజులు అయిపోయింది ఇక్కడికి వచ్చి. ఈ వార్ జరిగేటప్పటి నుంచి రావడం ఈ పక్కకి. కానీ ఈరోజు వచ్చినాము. ఇక్కడ 2-3 గంటలు ఈజీగా ఉంటుంది మేడం. ఒకసారి భిన్న వస్తుంది, ఒకసారి లేట్ చేస్తుంది. ఇప్పుడే ఇంటికి వచ్చినాము. కరెక్ట్గా 2:29, 12:30 అట్ట వినాం. 2:30కి వచ్చినాం. అంటే 2 గంటల సేపు అక్కడికి వచ్చినా. ఎట్టో ఏం కాదు, సేఫ్గా ఇంటికి వచ్చినాం. భయంగా ఉన్నది ఆ ఏరియా పోవాలంటే. నేను భయపడేది ఒక ఎత్తు అయితే, వీళ్ళు భయపడిచ్చేది ఇంకా ఎక్కువ. మా మేడం గ్యాస్ కూడా అప్పుడే బుక్ చేసింది, ఇంకా అయిపోవాలి. గ్యాసు, నీళ్ళు, ఇంట్లో సామాన్లు అన్నీ తెచ్చి పెడతాను ముందే. వీళ్ళు చేసేదానికి నాకు ఇంకా భయం వచ్చింది. ఏమో ఎట్టయితే అట్ట అవుతుంది. నోకలు ఉంటే ఉంటాం, నోకలు చల్లిపోతే పోతాం. रेडियो रिपेयर करने के लिए मिकी भाई को दिया। అది రిపేర్ చేసుకురా. रिपेयर करो यानी रेडियो यानी काफी कल ले लग जाए मैं ये वो दुकान नहीं है, बंद है। क्यों? मालूम नहीं है, अभी जाना है। अभी तुम करेगा ये? क्या होता है क्या? मालूम नहीं, बोलता है ऑन नहीं हुआ। ऑन नहीं हुआ, बैटरी लगाओ। बैटरी ना हुआ है, फिर मालूम नहीं। हाँ वो करेगा वो आदमी. दिखाओ पहले। దీన్ని మళ్ళీ రిపేర్ చేయించుకోరమ్మన్నారు. ఏడుండదు. ये पूरा ना बड़ा नया बैटरी लगाया। నవ్వ बैटरी है. ओके तो ऑन किधर है ये? ఓకే, మురజాన్లో ఉంటుందంట, చూద్దాము. టీవీ రిపేర్ చేసే వాళ్ళ అంగడి అయితే చెప్పినాడు. ఏడుంటుంది ఎత్తకాలండి పోయి. కొత్తది కొనుక్కోవచ్చు కదా, అది పాతకాలం నుంచి వస్తుందని అదే పెట్టుకున్నారు. 100 రియాలు ఇచ్చారు మళ్ళీ దానికి రిపేర్ చేయించుకోవడానికి. ఇక్కడైతే ఉన్నది టీవీ షాపు. FM नहीं करता है, किधर करता है? पता नहीं, దీన్ని చూస్తానే పొమ్మంటారు బయటికి. దీన్ని ఎవరు చేస్తారు స్వామి, ఎత్తుకోమని. పాతది, దీన్ని బారేసి కొత్తది తీసుకోవచ్చు కదా. ఇక్కడ టీవీలు అంగడి కూడా వినా, ఆ పక్క మొబైల్ పాయింట్ అన్నిట్లో అడిగినా. దీన్ని చూస్తానే పొమ్మంటున్నారు బయటికి. నై భయ్ నై కడతా అంటారు. ఇప్పుడు ఆ రియాక్షన్ చూడాలి. మసలే هذا ما يقدر صلى، هذا ناس سوف، هذا تقول لا ما يقدر.
أنا طلعت محل رو هذا لا هذا ما يقدر صح كله هذيك ما يقدر. شو نسوي؟ إيه قديم هذا إيه ఓకే పాతదని దాన్ని రిపేర్ చేయాలని వాళ్ళు రోజు రోజుకి బినిమిన తెమ్మంటుందేమో 5 పైన లేదంటే 4 ముక్కలకి అట్ట తెమ్మంటారు. ఈరోజు ఏమో 4:30కే తెమ్మనింది. నేను కప్పు అని చెప్పింది. మన కంచం అయితే వచ్చేసింది. తోఫిక్ బాయ్ వాళ్ళ మేడం అయితే ఆల్బైక్ తెప్పిస్తుందంట నాకు తోఫిక్ బాయ్కి. చూడాలి ఏం తెప్పించదు. ఏమో కూడా ఇచ్చింది అన్నీ. అన్నం ఏమో ఇచ్చింది అంటున్నది. ఇదేంది షోర్బా అబ్బా ఈ షోర్బా కానీ ఇది మనం తినం. ఇది రైస్ ఇదేంటి ఇది పిజ్జాలేమో పిజ్జాలు నేను నచ్చిన పిజ్జాలు ఇవి. ఇది పూలా చికెనా చికెన్ అబ్బా చికెన్ పులుసు. తోఫిక్ బాయ్ ఇంట్లో ఇచ్చినట్టు కూడా తీసుకొచ్చాడు. నేను కూడా సేమ్ షోర్బానే సేమ్ మా ఇంట్లో ఇచ్చింది. ఇది పూలు ఇది సలాడ్ సమోసా నూడిల్స్. ఆల్బైక్ అన్నాడేమో ఇంకా రాలా చూద్దాం. ఇవన్నీ పెట్టేద్దాం. తోఫిక్ బాయ్ అయితే తెచ్చినాడు ఆల్బైక్. వాళ్ళ మేడం 2 ఇచ్చింది 2 తీసుకొచ్చాడు. అజాన్ ఇస్తున్నారు. ఈరోజు 15వ రంజాను 15 రోజు ఒక్క పొద్దు ఆల్బైక్తో చెల్లిస్తున్నాం అనమాట. దగ్గర ఒక నెల అవుతుంది అనుకుంటా ఆల్బైక్ తిని. ఈరోజు ఆల్బైక్తో ఒక్క పొద్దు చెల్లించినాం. వాళ్ళు ఇచ్చినవన్నీ అది పెట్టేసినాము. అన్నీ మూసేసినాము. ఓన్లీ తింటున్నాం. ఇది అట్లే మా ఇంట్లో పిజ్జా ఇచ్చారు నిన్నటి. ఇవి ఓన్లీ ఇవి పెట్టుకున్నాం. మిగతా అన్నీ ఎత్తి పెట్టేసి రాత్రి తినేవి. ఎందుకంటే ఈ సల్ల బిన్నా తినలేం. కష్టం మనం తినాలంటే గట్టిగా అయిపోతాయి. ఒక్కొక్క దాంట్లో ఇదొకటి వస్తుంది. ఈ చారాతైనా ఈ 4 వస్తుంది. ఇది ఒక బ్రెడ్ వస్తుంది. ఈ కొన్ని చిప్స్ వస్తాయి ఒక్క సెట్లో. దాది ఒక బాక్స్లో ఆ 4 తిన్నామంటే ఫుల్ అయిపోతుంది కడుపు. ఇంకా వేరే అన్నం గిన్నం ఏం తినలేము. టైము 8 కావస్తుంది. 7:58. చిన్న మేడం బండి స్టార్ట్ చేయమనింది. మేడము ఇంతకుముందు వస్తానేది కదా ఒక మహల్. ఆ మహల్లోకి అయితే వచ్చింది. 1 గంట పట్టింది స్వామి. 8 గంటలకు బయలుదేరినాం. ఇంటికాడ 9:10 అయింది. ఇప్పుడు ఇక్కడికి వచ్చేసరికి ఫుల్ ట్రాఫిక్. బండ్లు ఆపేశారు. ఎవరో వీళ్ళ దేశానికి సంబంధించిన వాళ్ళు ఎవరో వచ్చినారో మొత్తం ఆ రోడ్ అంతా ఆపేసినారు. బ్లాక్ చేసేసినారు. ఫుల్ ట్రాఫిక్. బాగా దీనికి మొత్తం లైట్లన్నీ పెట్టినారు. బాగా రంజాన్కి ఒక వెలుగుతుంది జమ్మని. మొత్తం లైట్లు పెట్టున్నారు ఫుల్గా. తిన్నాళ్ళలో పెట్టినట్టు. నన్నైతే ఇంటికి పొమ్మనింది. 12 గంటలకు రావి ఇంకేనింది. 12 గంటలకు రావాలి మళ్ళీ ఇడికి. 10, 11, 12 అంటే ఇంకా 3 గంటలు ఉన్న టైం.
ఈ నుంచి పోయేటప్పుడే ఆ నుంచి వచ్చేటప్పుడే మేడం ఫోన్ చేసింది, నువ్వు భిన్న వస్తావా లేదంటే ఎట్లా అని. లేదు 12 అవుతుంది అంటే సరే వెంకిని పంపించేయనింది. మా మేడం చెప్పింది కాబట్టి పంపించింది, లేకపోతే పంపిదేమో. ఇప్పుడే ఇంటికి వచ్చిన, వచ్చేటప్పుడు భిన్న వచ్చేసిన. ఎంత అర్ధగంట కన్నా ఇంకా ముందే వచ్చేసిన. పోయేటప్పుడే ఫుల్ ట్రాఫిక్, 1 గంట పట్టింది. మళ్ళీ ఆమెను 12 గంటలకు పోయి తీసుకొచ్చామంటే ఆడికి మన డ్యూటీ లేకపోతుంది. కరెక్ట్గా 12 గంటలకు రానింది, 11:30కు బయలుదేరితే కరెక్ట్గా ఆమె చెప్పిన టైంకి 12 గంటలకల్లా ఆడ ఉండొచ్చు. మా మేడము ఫోన్ చేసింది బీగాలు ఎత్తుకురా అని. మేడం ఆమె చిన్న మేడం ఉంది మేడం, ఇసిపేట వచ్చినాను పోయి తీసుకురావాలంటే మళ్ళీ ఫోన్ చేస్తాను. బీగాలు ఇచ్చేసేలే వెంకి, ఆమె వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళతో పాటు వస్తుందంట, వాళ్ళ ఫ్రెండ్ ఉంది అక్కడ. అంటే మనం పోవాల్సిన అవసరంలే, ఇద్దరితో అయితే మన డ్యూటీలు అయిపోయినాయి. సో చూశారు కదా ఈరోజు జర్నీ. వీడియోలు అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోతండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్, గుడ్ నైట్.